పేరేంటమ్మా? రూపాయి ఎవరు లేరు కదమ్మా ఇక్కడ. లీలావతి లీలావతి ఎవరమ్మా? మంగళ అంగదారి లీలావతి, ఆదినారాయణ, పవన్ కుమార్, రూపా. మీ పేరు రూపా? హౌస్ హోల్డ్ ఎలా వచ్చింది? సెలెక్ట్ హౌస్ హోల్డ్ అంటే వీళ్ళ పేరు ఎందుకు రావట్లేదు? ఎవరిదో ఒకటి ఇచ్చినారు సార్, ఇంట్లో ఎవరిదో ఒక్కరికి ఇచ్చారా? అవును సార్, ఎక్కువ పిల్లలదే వచ్చింది సార్. పిల్లలనేమి వచ్చిందా ఇందులో? అవును సార్. లీలావతి అంటే ఎక్కపోతుంది సార్. పెన్షన్ వస్తుందమ్మా మీకు? పెన్షన్ కన్సల్ట్ తీసుకోండి. కన్సల్ట్ తీసుకోవాలి కదా? అవును సార్. పెన్షన్ అవసరం లేదు. అవసరం లేదా? అవసరం లేదు సార్. ఫోన్ ఉందా అండి? మీ ఫోనా లేకపోతే మీ దగ్గర లేదు కదా? ఇంట్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటున్నారు? ఇంట్లో ఎంతమంది అంటే బయటకు వెళ్ళి సంపాదించే వాళ్ళు ఎవరమ్మా? అంటే ఇంట్లో ఒకరే కదమ్మా? ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారా అండి? గడిచిన 2 సంవత్సరాలు డిసెంబర్ ఎవరైనా ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ కట్టారమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఏం పని చేస్తారమ్మా? ఇంటి సభ్యుల్లో ఎవరైనా బ్యాంక్ ఖాతా ఉంది కదమ్మా? సొంతలో ఎలాగమ్మా ఇది? బాడిగిలా? వేరే ఏదైనా ఇది ఉందా? సొంత స్థలం కానీ ఏమైనా ఉందా మున్సిపాలిటీలో? మున్సిపాలిటీ లేదు సార్, ఇక్కడ బాపనపల్లిలోన ఇచ్చింది. ఇది 4 వీలర్ వెహికల్ ఉందమ్మా? అంటే కమర్షియల్ వెహికల్ కార్? వాణిజ్యేతర ద్విచక్ర వాహనం ఉందా? అంటే కమర్షియల్ ఉండాలా? అంతే కదా? కమర్షియల్ ఎక్కువ సొంతానికి పడుతున్నారు అంతే కదమ్మా? బండి దేనికి పడతారా? విద్యుత్ కనెక్షన్ ఉందా? కరెంట్ ఉంది కదా? విద్యుత్ బిల్ ఎంత వచ్చిందమ్మా? 470 అట్లా వస్తుంది. తాగునీరు ఎలా ఉందమ్మా? ఇంట్లో లేదు, బయట మోటార్ మా దానికి ఎలా నీళ్ళు వస్తుంది? మోటార్ వేసుకుంటే వాటర్ కదా ఉంది కదా. అదే ఇంటి వద్ద కొల మీరు అంతే కదండి? ఇదిగో పెట్టుకున్న పేరేంటి? పోబ్లేదు సార్. స్నేహ అంటే ఎవరు? మా కూతురు సార్. ఇంట్లో వారి అందుబాటులో ఉన్నారా? సార్ పిల్లలు కాలేజ్ సార్. ఫోన్ ఉందా అండి? ఉంది సార్. తీసుకోండి, దానికి ఓటీపీ వస్తుంది. నంబర్ చెప్పండి. 9490693938 సార్. 38. ఒక నిమిషం మెసేజ్ వస్తుంది. నువ్వు తీసుకోమ్మా. వచ్చింది 254552 సార్. ఎంతమంది ఉన్నారండి ఇంట్లో? సార్ 6 మంది ఉంది. అంటే పనికి పోయేవాళ్ళు ఎంతమంది? ఉపాధి సార్ కటింగ్ షాప్ నేను కూలి పని పిల్లలు చదువుకుంటాను.
టీవీ లేదా? లేదు సార్. ఇంకా వాషింగ్ మిషన్ ఏది? ఏంది లేదు. ల్యాప్టాప్, కంప్యూటర్, ఏంది లేదు సార్. గ్యాస్ కనెక్షన్ ఉందా? అవును సార్. నువ్వు ఇలా ఉన్నా కూడా నువ్వేం కమర్షియల్ వాడట్లే కదా, నీ సొంతానికి వాడుకుంటున్నావు అంతే కదా. చిన్న సంఘాలు అర్థమైంది. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇంట్లో? సార్ మేము వచ్చేసి 1990 కటింగ్ షాప్ పెట్టుకున్నాం సార్. గుడికల్లో ఉంటుంది సార్. అదే మేము వ్యవసాయం చేసుకుంటాం. నెలకు ఎంత వస్తుంది ఆదాయం అలా అయితే? సార్ మంగళవారం శుక్రవారం అయితే బోనీలు కూడా కాదు సార్. రోజు 500 ఆదివారం ఎక్కువ ఉంటుంది కదా. ఒక రోజు 5 ఒక రోజు మన రాత్రి సార్. ఆ రోజు మనం ఎక్కువ పక్కన చేసుకుంటే 1000 కావచ్చు, 1500 కావచ్చు. ఆదివారం ఉంటుంది, శుక్రవారం ఏం చదువుతున్నారు పిల్లలు? ఏం చదువుతున్నారు? సార్ ఇద్దరు డిగ్రీ బీటెక్ అయిపోయిందమ్మా? ఫస్ట్ ఇయర్ ఎక్కడ? సార్